మలుపు టీవీ సమర్పణ. ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచే అతనికి పెద్ద కలలు. జీవితంలో ఏదో సాధించాలని ఆశ. కాని అతని పరిస్థితులు మాత్రం అతని కలలకు అడ్డుగా నిలిచాయి. ఇంట్లో పేదరికం. తండ్రి కూలి పని. అమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. రవి చదువులో బాగానే ఉండేవాడు. కాని గ్రామంలో చాలామంది ఒకటే మాట చెప్పేవారు. నీ వల్ల ఏం కాదు. పేదోడివి. పెద్ద కలలు ఎందుకు? నీ జీవితం ఇంతే. ఆ మాటలు రవిని చాలా బాధపెట్టాయి. కొన్ని రోజులు అతను ఒంటరిగా ఏడ్చేవాడు కూడా. ఒకరోజు తండ్రి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. అతని చేతులపై గాయాలు చూసిన రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదైనా చేసి నా కుటుంబాన్ని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి. ఆ రోజు నుంచి రవి జీవితం మారిపోయింది. ఉదయం చదువు, సాయంత్రం చిన్న పని, రాత్రి మళ్లీ చదువు. అందరూ నిద్రపోయిన తర్వాత కూడా అతను దీపం కింద కూర్చుని తన లక్ష్యం కోసం కష్టపడేవాడు. గ్రామంలో వాళ్లు ఇంకా ఎగతాళి చేసేవారు. ఇంత చదివి ఏమవుతావ్? నీ అదృష్టం మారదు. కాని ఈసారి రవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, విజయం వచ్చిన తర్వాతే సమాధానం చెప్పాలి అని. రోజులు గడిచాయి. పరీక్షల సమయం వచ్చింది. రవి చాలా కష్టపడి పరీక్ష రాశాడు. ఫలితాల రోజు వచ్చింది. అతని చేతులు వణికాయి. గుండె బలంగా కొట్టుకుంది. ఫలితాల్లో రవి జిల్లా టాప్ చేశాడు. ఆ వార్త మొత్తం గ్రామంలో వైరల్ అయింది. అప్పటివరకు నీ వల్ల కాదు అన్నవాళ్లే ఇప్పుడు మా ఊరి గర్వం అని చెప్పడం మొదలుపెట్టారు. రవి తండ్రి కళ్లలో ఆనంద కన్నీళ్లు, అమ్మ ముఖంలో గర్వం. అది చూసిన రవి ఒక్క మాట అన్నాడు. నన్ను నమ్మకపోయిన వాళ్ల వల్ల కాదు. నన్ను నేను నమ్ముకున్నందుకే ఈ విజయం. మ్యూజిక్ హై అవుతుంది. జీవితంలో చాలామంది నువ్వు చేయలేవు అంటారు. కానీ గుర్తుంచుకోండి, మీ పరిస్థితి మీ భవిష్యత్తు కాదు. మీ మీద మీకున్న నమ్మకమే నిజమైన శక్తి. ఈరోజు మిమ్మల్ని చిన్నచూపు చూసినవాళ్లు రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. అందుకే కష్టపడండి. నమ్మకం కోల్పోవద్దు. ఒకరోజు మీ విజయం మీ సమాధానంగా మారుతుంది. ఈ కథనం మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్న ఈ మలుపు టీవీని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మలుపు టీవీ.